హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లెసన్స్ చదివితే కనుక మీకు ఖచ్చితంగా ఈ లెసన్స్ నుంచి 2 మార్క్స్ మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. నేను ఇందులో సెకండ్ లెసన్ థర్డ్లో ఒక క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. 4th, 5th, 6th, 7th, 8th లెసన్ వరకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ క్వశ్చన్స్ మిగతా ఇంకొక వీడియోలో చేస్తాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా మిగతా 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియో చూద్దాం. సెకండ్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివి అనేది చూద్దాము. సెకండ్ లెసన్ ఏంటి? రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్. సో కాన్కేవ్ లెన్స్ ఈ విధంగా ఉంటుంది. ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఫోకల్ లెంత్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ ప్రిన్సిపల్ ఫోకస్ ఫ్రమ్ ద ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. అంటే ఇక్కడ నుంచి ఈ సెంటర్ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు అంటే ఫోకల్ లెంత్. నెక్స్ట్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఖచ్చితంగా మనకి ఏదైనా ఒక కాన్కేవ్ లెన్స్ కానీ కాన్వెక్స్ లెన్స్ కానీ ప్రతిదీ కూడా ఒక స్పియర్ నుంచి వస్తుంది. ఇది ఇలా సర్కిల్గా డ్రా చేసుకుంటే కనుక ప్రతి ఒక్క సర్కిల్కి కూడా రేడియస్ ఉంటుంది కదా. ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ పాయింట్ నుంచి దాని ఎండ్ పాయింట్ వరకు ఒక రేడియస్ ఉంటుంది. సో అదేంటి అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఫ్రమ్ విచ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ టేకెన్ పార్ట్. మనం ఈ పార్ట్ని తీసుకుంటాం అనమాట. స్పియర్ నుంచి ఒక పార్ట్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్ ఫోకస్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లెన్స్. అయితే ఫోకస్, ప్రిన్సిపల్ ఫోకస్. ఫోకస్ అంటే ఏంటి అంటే ఆల్ ద రేస్ ఉంటాయి కదా, ద పాయింట్ వేర్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ an object placed in infinity is formed is called focus. అంటే ప్రతి ఒక్క లైన్ కూడా మనకి రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అక్కడ మనం ఏమంటాము అంటే ఫోకస్ అంటాము. మరి ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఖచ్చితంగా ఆ ఫోకస్ అయిన పాయింట్ ఎక్కడ ఉండాలి అంటే ప్రిన్సిపల్ లైన్ పైన ఉండాలి. సో ఆ పాయింట్ని ఏమంటారు అంటే ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, what is optical density and how is it different from mass density? Optical density, mass density. General ga mass density ante density is equal to mass per unit value. Optical density లో మనం ఎలా డిఫైన్ చేసుకుంటాము అంటే the ratios of the speed of light in a medium. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది వేరు మీడియంలో వేరుగా ఉంటుంది కాబట్టి వాటి యొక్క రేషియోస్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఏమవుతుందంటే ఆప్టికల్ డెన్సిటీ అవుతుంది. మాస్ డెన్సిటీ, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ మాస్ డెన్సిటీ. అయితే మనకి ఇక్కడ అడిగింది ఏంటి? వాట్ ఈజ్ ఆప్టికల్ డెన్సిటీ అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద మాస్ డెన్సిటీ. ఎలా డిఫరెంట్ ఉంటుంది? మాస్ డెన్సిటీ ఆఫ్ అన్ ఆప్టికల్లీ denser medium less than that of optically rarer medium. And next, fourth question, what are the laws of reflection through the curved mirror? The angle of reflection equal to the angle of incidence. Angle of reflection is equal to the angle of incidence. Next, అంటే ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ నెక్స్ట్ రిఫ్లెక్షన్ యాంగిల్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ to the reflecting surface at the point of incidence lie in the same plane. ఈ మూడు రేస్ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్, డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్? డిఫైన్ పవర్ ఆఫ్ లెన్స్. పవర్ ఆఫ్ లెన్స్ ఏంటి లేదు, సింపుల్, ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఈ సింపుల్గా రాసుకోవచ్చు, రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఇన్ మీటర్స్. కంపల్సరీ ఇది ఎట్లా ఉండాలి? మీటర్స్లో ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ప్రాబ్లంలో ఇన్ కేస్ 1 సెంటీమీటర్స్లో ఇస్తే వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ మీటర్స్. సో యూనిట్స్ వచ్చేసి డయాప్టర్స్ D. నెక్స్ట్, 8th క్వశ్చన్ ఇంపార్టెంట్. అంటే ఇందులో ఏ స్మాల్ యాంగిల్ ప్రిజమ్ ఆఫ్ 4 degrees deviates a ray through 2.48 and find refractive index of prism. మనకి ఇక్కడ ప్రిజమ్ యొక్క యాంగిల్ ఏ 4 degrees ఇచ్చిండు, డీవియేషన్ ఇచ్చిండు, డిఎం ఈజ్ ఈక్వల్ 2.48 degrees. నెక్స్ట్ డిఎం ఈజ్ ఈక్వల్ ఫార్ములా అనమాట, ఏ మ్యూ -1 into mu -1.
ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం దీన్ని ఇక్కడ ఉంచేసుకొని ఏ ఇది వచ్చేస్తే బై అవుతుంది, డివిజన్ అవుతుంది కదా. ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ఈజీగా. ఇలా 4 1s పాయింట్ ఉంది కాబట్టి 0.46 24, 4 2s 8, సో 0.62. u ఈజ్ ఈక్వల్ రాస్తే ఇటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి 1 + 0.62 ప్లస్ చేస్తే ఏమవుతుంది? u ఈజ్ ఈక్వల్ 1.62 అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్, వాట్ ఈజ్ డిస్పర్షన్? విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్? డిస్పర్షన్ అంటే ఏంటి అంటే ద ఫినామినన్ ఆఫ్ స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఎయిట్స్ కాన్స్టిట్యూట్స్ కలర్స్ ఆన్ పాసింగ్ త్రూ ఏ ప్రిజమ్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ప్రిజమ్ వెంట లైట్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న 7 కలర్స్ మనకి డివియేట్ అవుతాయి అనమాట, మొత్తం స్ప్లిట్ అవుతాయి. మనకు వైట్ కలర్ అనేది ఉంటుంది కదా, 7 కలర్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా. ఆ వైట్ కలర్ ఎప్పుడైతే రిఫ్రాక్షన్ అవుతుందో మొత్తం మనకి కలర్స్ కనిపిస్తుంటాయి అనమాట. అందులో ఏవేవైతే కలర్స్ ఉంటాయో అవన్నీ కనపడతాయి. సో ఈ సిచ్యువేషన్ ఏమంటారు అంటే డిస్పర్షన్ అంటారు. నెక్స్ట్ ద డివియేషన్ ఈజ్ మ్యాక్సిమం ఫర్ వాయిలెట్ కలర్. డివియేషన్ దేనికి ఎక్కువగా ఉంటుంది అంటే వాయిలెట్ కలర్కి ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఇందులో. నెక్స్ట్ 11th క్వశ్చన్, వాట్ ఈజ్ మయోపియా? హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? మయోపియా అనేది మనకి డెఫినేషన్ అన్న రాయొచ్చు, లేదా ఈ డయాగ్రామ్ డ్రా చేసిన మనకి ఈ 2 డయాగ్రామ్స్ అంటే డెఫినేషన్ ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది రాసి, లేకపోతే ఒక డయాగ్రామ్ ఈ 2 డయాగ్రామ్స్ వేసినా కూడా ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి అనమాట. సో చూడండి ఇక్కడ డయాగ్రామ్ మనకి ద లైట్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ అరైవింగ్ ఎట్ ద ఐలెన్స్ మే గెట్ కన్వర్జ్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా. రెటీనాకి ముందు కన్వర్జ్ అవుతే ఏమవుతుందంటే అది మయోపియా. దీన్ని మనం సెట్ చేయడానికి అంటే ఎగ్జాక్ట్లీగా రెటీనా పైన పడడానికి ఏ లెన్స్ని యూజ్ చేస్తాము అంటే మనం కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తాము. హైపర్మెట్రోపియా అనేది ఏంటి అంటే ద లైట్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ అరైవింగ్ ఎట్ ద ఐ లెన్స్ మే బి గెట్ కన్వర్జ్డ్ ఎట్ ద పాయింట్ బిహైండ్ ద రెటీనా, అంటే రెటీనాకి బయటకి కన్వర్జ్ అవుతుంది. సో దీన్ని మనం రెటీనా పైన కన్వర్ట్ చేయడానికి ఏం చేయాలి? కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ సెకండ్ లెసన్. థర్డ్ లెసన్లో మ్యాక్సిమం 2 మార్క్స్ ఎక్కువగా లేవు. వీలైతే ఈ ఒక్క క్వశ్చన్, వాట్ ఈస్ ఫ్రెనెల్స్ డిస్టెన్స్? ఫ్రెనెల్స్ డిస్టెన్స్ ఇస్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్ హ్యాస్ ట్రావెల్డ్ బిఫోర్ ఇట్స్ డివియేషన్ ఫ్రమ్ స్ట్రెయిట్ లైన్ పాత్ బికమ్స్ సిగ్నిఫికెంట్. జస్ట్ ఈ డెఫినేషన్, ఈ ఒక చిన్న ఫార్ములా నేర్చుకుంటే చాలు, మ్యాక్సిమం రావు ఇందులో నుంచి, వస్తే ఇది ఒకటి నేర్చుకోండి. నెక్స్ట్ 4th లెసన్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మీన్ బై ద స్టేట్మెంట్ చార్జ్ ఇస్ క్వాంటైజ్డ్? సో మనకి ఇందులో ఇక్కడ నుంచి ఏ చార్జ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ an integral multiply of charge of electron. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రాస్తే చాలా చాలా బెటర్ సరిపోతుంది. ఏ చార్జ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ఇంటిగ్రల్ మల్టిప్లై ఆఫ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. Q is equal to Ne. Therefore, charge is said to be quantized. So, this is the most important question. And next second, repulsion is the sure test of charging than attraction. అట్రాక్షన్ కన్నా మనము రిపల్షన్ ఎందుకు బెస్ట్ టెస్ట్గా తీసుకుంటాము? ఏ చార్జ్డ్ బాడీ మే అట్రాక్ట్ ఏ న్యూట్రల్ బాడీ అండ్ ఆల్సో అండ్ ఆపోజిట్ చార్జ్డ్ బాడీ. అంటే ఒక చార్జ్ అయిన బాడీ అది ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది, ఒక న్యూట్రల్ బాడీని అట్రాక్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఆపోజిట్ చార్జ్డ్ బాడీని కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో బట్ ఇట్ ఆల్వేస్ రిఫ్లెక్ట్స్ ఏ లైక్ చార్జ్డ్, అంటే సేమ్ చార్జెస్ ఉండేవి అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? రిపల్ చేస్తుంది. సో హెన్స్ రిపల్షన్ ఇస్ ద షూ టెస్ట్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ constitute 1 coulomb of charge? So only value is enough for 6.25 into 10 to the power of 8. Sorry, how many electrons? Okay, why? How many electrons? 6.25 into 10 to the power of 8 are 18 electrons. Next, fourth question, what happens to the weight of a body when it is charged positively? When a body positively charged, it must loses some electrons. పాజిటివ్లీ ఛార్జ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది అని.
సో హెన్స్ వెయిట్ ఆఫ్ ద బాడీ విల్ డిక్రీజ్. ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది అంటే వెయిట్ కూడా ఏమవుతుంది, లాస్ అవుతున్నట్టు లెక్క అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ హ్యాపన్స్ టు ద ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ హాఫ్ అండ్ డబల్డ్. సో ఓవరాల్గా మనకి ఫ్రమ్ కూలుమ్స్ లా ప్రకారం ఫార్ములా తీసుకోవాలి. F డైరెక్ట్లీ ప్రపోర్షనల్ 1/d². ప్రాబ్లం ఎలా చేస్తారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ హాఫ్ కదా, హాఫ్ అయితే ఫస్ట్ F1 డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ d1². ఇది ఫస్ట్. దాన్ని మనం హాఫ్ చేస్తున్నాం అంటే దేన్ని, డిస్టెన్స్ని హాఫ్ చేస్తున్నాం బై d1/2. డిస్టెన్స్ని హాఫ్ చేస్తున్నాం కాబట్టి ఇలా రాస్తున్నాం, అంటే ఉన్న డిస్టెన్స్ని హాఫ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి F2/F1 రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు F2/F1 కాబట్టి ఇది పైన ఉంటుంది 1/d1/2² బై 1/d1². సో F2/F1 ఇక్కడ ఏమవుతుంది, 1/d1²/4. ఓకే, నెక్స్ట్ 1/d1². మనకి ఈ పార్ట్ పైకి వెళ్తుంది. F1 కూడా అటు తీసుకెళ్తే F1 d1²/d1²/4 అవుతుంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. F2 ఈ 4 కూడా పైకి వెళ్ళిపోతుంది. 4F1 అంటే మనకి ఇక్కడ 4F1 ఏమవుతుంది, వెన్ డిస్టెన్స్ ఇస్ రిడ్యూస్డ్ టు హాఫ్ ఫోర్స్ ఇంక్రీజ్ బై 4 టైమ్స్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, బి డబుల్డ్. ఒకవేళ డబుల్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ బి double, same as it is. F1 inversely proportional d1². నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, డబుల్ చేస్తున్నాం 2d1². F2/F1 is equal to F2/F1 కదా, సో కాబట్టి 1/2d1² by 1/d1². F2/F1 is equal to d1 పైకి వెళ్తుంది కదా, d1² బై ఇక్కడ మనం స్క్వేర్ తీసేస్తే కనుక 4d1². d1 క్యాన్సిల్ అవుతుంది. F2 is equal d1² క్యాన్సిల్ అవుతుంది. F1 పైకి వెళ్తుంది, F1/4. సో బై వచ్చేసింది కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఫోర్స్ తగ్గుతుంది. సో వెన్ డిస్టెన్స్ ఇస్ డబుల్ దెన్ ఫోర్స్ ఇస్ రెడ్యూస్డ్ బై 4 టైమ్స్. సో సింప్లీ you can write this answer also, you can write solution also, no problem. ఇక్కడ నేను ఇక్కడ లెంత్ చేశాను కానీ కాకపోతే మీరు ఇది డైరెక్ట్ ఇక్కడ వేసుకోవచ్చు. F1/F2 చేసినా కూడా కొంచెం ఈజీగా అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్, ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డు నాట్ ఇంటర్సెక్ట్ వై. ఎందుకు ఎలక్ట్రిక్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు? They don't intersect because if they intersect at the point of intersection, intensity of electric field must act in 2 different directions, which is impossible. ఒకటే డైరెక్షన్ ఉంటుంది, 2 డైరెక్షన్స్ ఉండవు. సో విచ్ ఇస్ ఇంపాసిబుల్, ఇది మనకి ఇంపాసిబుల్ అనమాట. సో అందుకనే ఇంటర్సెక్ట్ అనేది అవ్వవు. నెక్స్ట్ 9th క్వశ్చన్, స్టేట్ Gauss law of electrostatics. Gauss law, it states that the total electric flux through any closed surface is equal to 1/epsilon0 times net charge enclosed by the surface. So this is a formula. Closed integral ఇలా ఉంటే మనకి ఏంటి, closed integral of E dot ds is equal q/epsilon0. Okay, these are the important questions. ఒకసారి చూసుకుంటే 10th క్వశ్చన్ కూడా చూసుకోండి. When is the electric flux negative and when is it positive? Electric flux pi is equal to E dot A. It is a scalar. If an angle between E and A 180, then flux will have a negative sign. We consider the flux flowing out of the surface as a positive and flux entering into the surface as a negative. ఇది జస్ట్ లాస్ట్కి ఒకసారి చూసుకోండి అంతే. నెక్స్ట్ 5th లెసన్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్
అండ్ కెపాసిటెన్స్. అయితే ఇది యాక్చువల్గా 4th మార్క్ లెసన్, కానీ మనకి ఈసారి ఛాన్సెస్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఏదైనా కొన్ని క్వశ్చన్స్ అనమాట. ఇందులో వాట్ ఆర్ మీన్ బై ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. Surface at every point of which the value of potential is the same is defined as the equipotential surface. అంటే ఇక్కడ సపోజ్ చూసుకుంటే కనుక ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మనకి సేమ్ పొటెన్షియల్ ఉండడం అనమాట. ఇక్కడ కూడా ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. సో దీన్ని ఏమంటారు మనం అంటే మొత్తం ఈక్వల్గా చార్జెస్ ఈక్వల్గా స్ప్రెడ్ అవుతే కనుక మనం దాన్ని ఏమంటాం ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటాము. ఇవి కూడా జస్ట్ మనం ఇవి స్మాల్ ఆన్సర్స్, అంటే వీటికి చిన్న ఆన్సర్స్ ఇచ్చి ఎగ్జాంపుల్స్ చేయడమే. జస్ట్ ఒకసారి చూసుకోండి అంతే. మెయిన్గా ఇది ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ఫార్ములాస్ తెలుసు కెపాసిటర్కి కెపాసిటెన్స్కి. C ఈజ్ ఈక్వల్ టు Q బై V, అంటే Q ఈజ్ ఈక్వల్ టు రాస్తే CV. సపోజ్ V ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఏమవుతుంది మనము Q బై C. అట్లా ఏది అడిగితే మనకి Q అడిగితే మనం ఏం రాస్తాము CV. ఆ విధంగా మనము రాసుకొని ఫార్ములాస్ రాసుకొని సొల్యూషన్ చేయాలన్నమాట. ఇక్కడ కెపాసిటర్స్ ఇచ్చాడు కదా, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ద రేషియో ఆఫ్ చార్జెస్. ఇది ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నప్పుడు V1 V2 V3 రేషియోస్లో రాసుకోవాలి. సో ఇవి మామూలుగా ప్యారలల్ కనెక్షన్ ఉంటుంది కదా, ప్యారలల్ కనెక్షన్లో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి ఈక్వల్ ఉంటుంది ఇది మొత్తం. ఇది ఎట్లా ఉంటుంది చార్జెస్ 1:2:3. ఇది సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్లో మనకి చార్జెస్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో మళ్ళీ వీకి ఫార్ములా ఏంది Q బై C కదా. సో పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈ విధంగా ఫార్ములాస్ రాయాలి. నెక్స్ట్ వాట్ హ్యాపన్స్ టు ద కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఇట్స్ ప్లేట్స్ ఈస్ డబుల్డ్. ఏరియా డబుల్ అయితే కెపాసిటెన్స్ ఏమవుతుంది అనేది. C2 బై C1 ఈజ్ ఈక్వల్ A2 బై A1. అంటే ఈ ఫార్ములా ప్రకారం కెపాసిటెన్స్ అనేది ఏరియాకి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో మనకి డబుల్ అంటే A2 ఏమవుతుంది 2A1. ఇది కనుక మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే A1 క్యాన్సిల్ అవుతుంది. C2 ఈజ్ ఈక్వల్ టు 2C1. దీనిఫోర్ ఏమవుతుంది, దీంతో మనకి కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఫిఫ్త్ లెసన్ అనేది మ్యాక్సిమం 4 మార్క్స్ వస్తుంది. 2 మార్క్స్ చాలా రేర్ కేసెస్, కాకపోతే ఇవి ఈజీగానే ఉంటాయి కాబట్టి కొంచెం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 7th లెసన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఫస్ట్ క్వశ్చన్, what is the importance of Oyster's experiment? Importance of Oyster experiment: every current carrying conductor produce a magnetic field around it and which is perpendicular to the current carrying conductor. ఏం చేస్తుంది, కరెంట్ క్యారీ అవుతున్న కండక్టర్లో ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దాని చుట్టూ వస్తుంది. అది కరెంట్ క్యారీయింగ్కి ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్, స్టేట్ ఆంపియర్స్ లా అండ్ బ్యాట్స్ అవర్ లా. ఇది మనకి 4 మార్క్స్లో వస్తుంది. చాలా సింపుల్. Ampere's law, the line integral of intensity of magnetic induction around a closed path is equal to the. Second question, state Ampere's law and Bayes' law. మనకి ఇవి రెండు కూడా మనకి 4 మార్క్స్లో వస్తాయి అనమాట. Ampere's law, the line integral of the intensity of magnetic induction around a closed path is equal to the mu naught times the total current enclosed in it. సో ఫార్ములా మనం చూసుకుంటే దీని ప్రకారం మనం ఈ డెఫినేషన్ ఈజీగా ఉంటుంది. ఇది ఇంటిగ్రల్ ఆఫ్ BdL ఈజ్ ఈక్వల్ మ్యూ నాట్ I. బ్యాట్స్ అవట్లా ఈజీ అనమాట. ప్రతిదీ మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది వేటికి ప్రపోర్షనల్గా ఉంటుంది, దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని చూసుకోవాలి. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కరెంట్ ఐకి, లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ DLకి, నెక్స్ట్ సైన్ యాంగిల్ బిట్వీన్ రేడియస్ వెక్టర్ R అండ్ DLకి ఎలా ఉంటుందంటే ప్రపోర్షనల్గా ఉంటుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది మూడిటికి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద కరెంట్ ఎలిమెంట్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ R² అనమాట. సో DB ఈజ్ ప్రపోర్షనల్ ఐడియల్ సైన్ θ బై R². ప్రపోర్షనల్ తీసేస్తే మనకు కాన్స్టాంట్ వస్తుంది, మ్యూ నాట్ బై 4π అనే కాన్స్టాంట్ వస్తుంది. చాలా సింపుల్. బైట్స్ ఆర్డ్లా వెరీ ఈజీ. మనకి లెసన్లో జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఇది ఉంటుంది చూడండి. ఈ క్వశ్చన్, ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యావింగ్ ఎన్ టర్మ్స్ క్యారింగ్ ఏ కరెంట్ I, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంటం? ఫార్ములా రాస్తే సరిపోతుంది. మ్యాగ్నెటిక్ మూమెంటం M ఈజ్ ఈక్వల్ టు NIA. ఏ అనేది ఏంటి, πr² అనమాట. ఏరియా ఆఫ్ సర్కిల్ కదా, అంటే వైర్కి ఉంటుంది కదా, వైర్కి ఉంటుంది కాబట్టి
పై ఆర్ స్క్వేర్ అని రాస్తాం. దాన్ని సొల్యూట్ చేస్తే ఇది మనకి ఫార్ములా అనమాట. నెక్స్ట్ మనకి ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్టమీటర్. అమ్మీటర్ ఏం చేస్తుంది, కరెంట్ని మెజర్ చేస్తుంది. వోల్టమీటర్ ఏం చేస్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఐడియల్ అమ్మీటర్ ఇస్ 0. రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ వోల్టమీటర్ ఇస్ ఇన్ఫినిటీ. ఇది 0, ఇది ఇన్ఫినిటీ. ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్. మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్కి ఏది ప్రిన్సిపల్ అండ్ ప్రధానంగా పనిచేస్తుంది అనేది, మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఇస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్ దట్ వెన్ ఏ కరెంట్ క్యారింగ్ కాయిల్ ఈస్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఏ టార్క్. ఓకే, ఇది టార్క్ డిపెండ్ అయ్యి మనకు ఎక్కువగా వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మెయిన్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ రెండు. హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఇంటూ an ammeter? How do you convert a moving coil galvanometer into voltmeter? అసలు ఈ రెండు క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అమ్మీటర్గా కన్వర్ట్ అవుతుందంటే, ఏ స్మాల్ రెసిస్టెన్స్ ఇస్ కనెక్టెడ్ టు ప్యారలల్ టు ద మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్, దెన్ ఇట్ కన్వర్ట్స్ టు అమ్మీటర్. ఏ స్మాల్ రెసిస్టెన్స్ ఎలా కనెక్ట్ చేస్తాము, ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. ప్యారలల్గా కనెక్ట్ చేస్తే గాల్వానోమీటర్ అమ్మీటర్గా కన్వర్ట్ అవుతుంది. అదే ఒకవేళ హై రెసిస్టెన్స్ని సిరీస్ కనెక్షన్లో చేస్తే కనుక, దేనికి గాల్వానోమీటర్కి సిరీస్లో కనెక్ట్ చేస్తే కనుక ఇట్ విల్ కన్వర్టెడ్ టు వోల్టమీటర్ అనమాట. 7th లెసన్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇవి నేను చెప్పినవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ రీడ్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఆల్సో. నెక్స్ట్ 8th లెసన్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఈ లెసన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏవి చూద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏ మ్యాగ్నెటిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏ నెట్ ఫోర్స్. వాట్ కెన్ యూ సే అబౌట్ ద నేచర్ ఆఫ్ ద magnetic field? The nature of the magnetic field is uniform and magnetic dipole అంటే బార్ మ్యాగ్నెట్ experience a net force or torque. ఇప్పుడు మనకు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది మన ఎర్త్ నుంచి అనమాట. ఈ బార్ మ్యాగ్నెట్ పైన నెట్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది, టార్క్ అనేది దీనిపైన పనిచేస్తుంది. నెక్స్ట్, వాట్ హ్యాపన్స్ టు కంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్స్ పోల్? ఎట్ ద పోల్స్ ఎర్త్స్ ఫీల్డ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వర్టికల్. పోల్స్ దగ్గర ఎట్లా ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది. సో ద కంపాస్ నీడిల్స్ ఫ్రీ టు రొటేట్ ఇన్ ఏ హారిజాంటల్ ప్లేన్ ఓన్లీ. ఇట్ మే పాయింట్ అవుట్ ఇన్ ఎనీ డైరెక్షన్. సో కంపాస్ నీడిల్ అనేది ఫ్రీగా రొటేట్ అవుతూ హారిజాంటల్ ప్లేన్లో ఉంటుంది. సో ఇట్ మే పాయింట్ అవుట్ ఇన్ ఎనీ డైరెక్షన్, అక్కడ ఎనీ డైరెక్షన్ని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్, వాట్ యూ అండర్స్టాండ్ బై ద మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఎ శాంపిల్? When magnetic sample is placed in a magnetic field, their magnetic momentum are add up in the direction of magnetic field. Hence, the sample get a net magnetic momentum. M net is not equal 0. అంటే ఒక మ్యాగ్నటైజేషన్ అంటే ఏదైనా ఒక శాంపిల్ని కనుక మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే, అంటే మ్యాగ్నెటిక్ శాంపిల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే కనుక ఏమవుతుందంటే అది కొంత దానిలో మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది వస్తుంది. So magnetization is defined as the net magnetic momentum per unit value. M is equal to M net by volume anamata. Ante magnetic momentum by value. Next, what is the magnetic momentum associated with a solenoid? Magnetic dipole momentum in a solenoid M is equal to NIA. This is a formula where N is the number of turns in the loop, I is the current and A is the area of vector. ఇది కూడా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మనకి ఈ 8th లెసన్లో ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇన్ ఎనీ ఛాన్స్ 2 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 5th క్వశ్చన్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంటం, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? సో మ్యాగ్నెటిక్ మూమెంటం యూనిట్స్ అనమాట. యూనిట్స్ ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంటం యూనిట్స్ మీటర్, మ్యాగ్నెటిక్ మూమెంటం M is ampere meter square or joule Tesla power -1. మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి యూనిట్స్ వచ్చేసి వెబర్ మీటర్ పవర్ -2 లేదా టెస్లా. థర్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వచ్చేసి టెస్లా. నెక్స్ట్ 6th, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్. వై? ఎందుకు కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ ఉంటాయి అంటే, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ నార్త్ పోల్ టు ఫార్మింగ్ కర్వ్డ్ పాత్. ఎంటర్ సౌత్ అంటే నార్త్ నుంచి సౌత్కి వెళ్తాయి అనమాట లైన్స్, అండ్ ట్రావెల్ టు ద నార్త్ పోల్ ఇన్సైడ్ ద magnet.
మ్యాగ్నెట్ లోపలికి వచ్చేసరికి మనకి సౌత్ నుంచి నార్త్కి వెళ్తాయి. సో దస్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఫార్మింగ్ క్లోజ్డ్ లూప్స్. అంటే బార్ మ్యాగ్నెట్ ఉంటుంది కదా మనకి, నార్త్ సౌత్ లైన్స్ ఎలా ఉంటాయంటే నార్త్ నుంచి సౌత్కి వెళ్తాయి, ఇన్సైడ్లో సౌత్ నుంచి నార్త్కి వెళ్తాయి. అంటే ఇది టోటల్గా క్లోజ్ అవుతాయి, క్లోజ్డ్ లూప్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ 7, డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ వెరీ ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ డిక్లినేషన్, మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టూ కూడా. So the angle between the true geographic north and the north shown by a compass needle is called magnetic declination or simply declination. The angle between ఏ రెండింటి మధ్యలో జియోగ్రాఫిక్ నార్త్కి మ్యాగ్నెటిక్ కంపాస్ ఉంటుంది కదా, కంపాస్ యొక్క నార్త్కి రెండింటికి గల యాంగిల్ని ఏమంటారు అంటే మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటారు. నెక్స్ట్ 8th క్వశ్చన్, డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్. ఆన్సర్ వచ్చేసి ద యాంగిల్ బిట్వీన్ ది డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆన్ ద ఎర్త్. ఓకే, ఇట్ ఈస్ నోన్ యాజ్ మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్. సో మీరు ఇక్కడ 2 పాయింట్స్ ఇక్కడ ఏంటంటే ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎర్త్, ద డైరెక్షన్ ఆఫ్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఎర్త్. ఆ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ని ఏమంటారు అంటే మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అంటారు. 9th క్వశ్చన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిజం. అంటే కొన్ని మెటీరియల్స్ ఇచ్చి అవి పారానా, డయానా, ఫెరోనా చెప్పమంటున్నాడు. కానీ మనకి మ్యాటర్ ఆఫ్ అదే మెటీరియల్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అనేది డిలీట్ అయింది కాబట్టి ఒక్కసారి చూసుకొని వదిలేసేయండి చాలు. 8th క్వశ్చన్ మాత్రం ఇంపార్టెంట్, 7th 8th.